కాలేజీలోనే ఉంటుంది, ఇంకే కాలేజీలోనే లేదు. ఇంగ్లీష్ లాంగ్వేజ్ ల్యాబొరేటరీ అనేది ఒకటి ఉంటుంది. రెండోది వచ్చి మామూలు కంప్యూటర్స్కి ఆ తర్వాత అందరి స్టూడెంట్స్కి కలిసిన 2 ల్యాబ్స్ ఉన్నాయి. ఇకపోతే ఫిజిక్స్ ల్యాబ్, పిల్లలు ఎందుకు పడుతున్నారేమో ఫిజిక్స్ అనే ఒక కోర్స్ని మా కాలేజీ అందిస్తుంది. ఈ కాలేజీలో ఉండే ఫిజిక్స్ ల్యాబ్ ఎలా ఉంటుందంటే ఈవెన్ ఎస్పీ యూనివర్సిటీలో కూడా అంత పెద్ద ల్యాబ్ ఉండదు, అంత అందంగా తీర్చిదిద్దబడి ఉంటుంది. కాబట్టి అత్యాధునికమైనటువంటి ఫిజిక్స్ ల్యాబ్, ఆ తర్వాత కెమిస్ట్రీ కూడా ఇక్కడ ఒక సబ్జెక్ట్ ఉంది. ఈ కెమిస్ట్రీ కూడా ఒక పెద్ద ల్యాబ్ ఉంది. దాదాపు ఎంతంటే మీరు ఊహించలేరు. మామూలుగా ఒక చిన్న జూనియర్ కాలేజ్, చిన్న గవర్నమెంట్ కాలేజ్, ఒక కాలేజ్ అంత పెద్దది ల్యాబ్ ఉంది. ఒక కాలేజీలో ఎన్ని రూమ్లు ఉంటాయో అంత పెద్ద ఒక ల్యాబ్ ఉంది. అంటే ఊహించండి. ఓకే, ఇంకా బాటనీ ల్యాబ్, ఇవన్నీ కూడా పెద్ద పెద్దవి. ఇంకపోతే ఇవి కాకుండా ప్రతి రూమ్లోనూ వైట్ బోర్డ్స్, గ్రీన్ ల్యాబ్ బోర్డ్స్ అనేవి వస్తాయి. ఓకే, అంటే ఏంటి, డస్ట్ ఫ్రీ క్లాస్. ఎక్కడ కూడా మీకు దుమ్ము అనేది ఉంటుంది. వైట్ బోర్డ్ ఇవన్నీ మీకు ఇవి కాకుండా మా వైస్ ప్రిన్సిపల్ గారు ఇంకొక ప్రామిస్ కూడా మాకు చేయబోతున్నారు. ఏమనంటే ఈ కాలేజీలో చేరే పిల్లలకి యూనిఫామ్ ఓకే. ఇకపోతే నేను బేసిక్గా ఇంగ్లీష్ లెక్చరర్ని. నేను నా సబ్జెక్ట్ నుంచి మొదలు పెడుతూ చెప్తాను. నేను నా మెటీరియల్ ఫ్రీగా ఇస్తాను. చాలా చిన్న ఎగ్జామినేషన్ పాయింట్లో పిల్లలు. ఆ తర్వాత నేను ఒక సర్టిఫికేట్ కోర్స్ చెప్తాను. దీని ద్వారా మీరు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అయినా సరే ఇంగ్లీష్కి వెళ్ళడానికి చాలా అర్హులు అయిపోతారన్నమాట. ఇక్కడ ఉన్న వాళ్ళల్లో మేమందరం చాలా బాగా చదువుకున్న వాళ్ళం. పిల్లలు మీకు ఒక్కటి చెప్తారు, మీరు ఆల్రెడీ ఒక మంచి పని చేస్తున్నారు. ఒకే ఒక చిన్న మాట చెప్తారు, వినండి. ఏంటంటే ఒక చెట్టుని మనం ఇంట్లో పెంచుకుంటాం. ఈ చెట్టుని ఇంట్లో పెంచుకునే ఒక కుండీలో పెంచుకునే మొక్కకి రోజు నీళ్లు పోస్తాం, రోజు ఎరువేస్తాం, ఎక్కువ వాన పడితే పక్కకి లాగుతాం, ఎక్కువ ఎండ వచ్చేసిందంటే కవర్ చేస్తాం. ఇన్ని చేసి దానికి రోగాలు వీళ్ళు తగ్గుతూనే ఉంటే పాడైతుంది. అడవిలో ఒక చెట్టు పెరుగుతుంది. అడవిలో పెరిగే చెట్టు ఎవరు నీళ్ళు పోయేది, ఎవరు ఎరువేది, ఎవరు దాన్ని సేఫ్గార్డ్ చేయాలి. కానీ అది ఎలా పెరుగుతుంది, స్ట్రాంగ్గా పెరుగుతుంది. మీకు అలాంటి వైల్డ్ ట్రీస్. ఓకే, వీళ్ళు చాలా క్యాలిబర్ ఉంటుంది. ఈ క్యాలిబర్ అంతా బయటకు వెళ్ళడానికి ఒక స్టేజ్ కావాలి. ఈ స్టేజ్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ ఆఫ్ బీటీ. ఓకే, బీటీ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్. ఎందుకంటే ఇక్కడ నుంచి మిమ్మల్ని టీఆర్సీ ఇవన్నీ కామన్, వదిలేయండి. ఇక్కడ ఉన్న ఒక లైబ్రరీ, ఒక పెద్ద విజ్ఞాన భాండాగారం ఇంకెక్కడ మీకు దొరకదు. మీ పక్కనే ఉండేది లైబ్రరీ. ఓకే, దీన్ని ఆటోమేషన్ చేస్తున్నాం 12 లక్షల రూపాయలతో. అంటే ఏంటి, మీరు మీ సెల్ ఫోన్లో కూడా లైబ్రరీ ఉన్న బుక్ని యాక్సెస్ చేసుకోవచ్చు. మేము ఇచ్చే ఒక నెంబర్. ఓకే, ఆ తర్వాత మీకు ఎల్ఎన్ఎస్ అనే ఒక పోర్టల్ ఉంటుంది. దాని ద్వారా మీరు లెసన్స్ ఈ కాలేజీలో ఉండే లెక్చరర్సే కాకుండా వేరే ఏ కాలేజీలో ఉన్న లెక్చరర్ లెసన్స్ అయినా వినడానికి స్కోప్ ఉంటుంది. అన్నీ వదిలిపెట్టేస్తే మీ పెద్దలకు వచ్చే ఒక డౌట్ ఏంటంటే ఇక్కడ స్ట్రిక్ట్గా ఉంటారు, పిల్లలు బయట వెళ్ళిపోతారు. మీ జూనియర్ కాలేజీలో మిమ్మల్ని ఏ విధంగా సేఫ్గా చూసుకుంటున్నారో అదే సేఫ్గా మేము కూడా చూసుకుంటామని ఒక అమ్మగా నేను మాటిస్తాను. ఇది కాకుండా కెమిస్ట్రీ, ఫిజిక్స్ ఇవన్నీ సబ్జెక్ట్స్, ఎకనామిక్స్ సార్, మన వైస్ ప్రిన్సిపల్ గారు, తెలుగు మేడం, బాటనీ మేడం, మేమందరూ ఎలా వచ్చామంటే త్రూ ఏపీపీఎస్సీ వచ్చినాను, ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా వచ్చాను. అంటే చాలా ఎక్కువ రష్ని తట్టుకొని అక్కడ నిలబడి ర్యాంకులు తెచ్చుకొని ఉద్యోగం తెచ్చుకున్న వాళ్ళు. మాకు ఎలా పాఠం చెప్పాలో కూడా చాలాసార్లు ట్రైనింగ్ ఇచ్చింటారు. కాబట్టి మేము చెప్పే పాఠాలు మీ జీవితానికి ఉపయోగపడతాయి. మీరు ఒక ప్రైవేట్ కాలేజ్లో చదివితే ఏమవుతుంది చెప్పండి. ఇప్పుడు మీ దగ్గర ఉన్న లెక్చరర్స్ అందరూ కూడా ఎవరు ఇలా మంచి ఒక పద్ధతిలోనే ఉద్యోగాలకు వచ్చిన వాళ్ళు, ఈ లెక్చరర్స్ అందరూ, సార్ వాళ్ళందరూ. కాబట్టి మీకు ఎంతో జ్ఞానాన్ని వాళ్ళు అందించింటారు. మీరు ఎంతో రిసీవ్ చేసుకుంటారు వాళ్ళ నుంచి. వాళ్ళ చుట్టూ నుంచినే నాలెడ్జ్ మీ లోపలికి చేరింది. సో అదే మాదిరిగా ఇక్కడ కూడా మీకు నాలెడ్జ్ అందించబడుతుంది. ఒక ప్రైవేట్ కాలేజ్లో ఇది మీకు దొరకదు. ఎందుకంటే వాళ్ళు ఏ ఉద్యోగము రాని వాళ్ళు. ఏ ఉద్యోగం రాని వాళ్ళు మీకు ఏం చెప్తారు, ఏమీ చెప్పలేదు. మిమ్మల్ని 4 విధాలుగా మేము బాగుపరుస్తాం. ఒకటి, మీ వ్యక్తిత్వ వికాసానికి అవసరమైన అన్ని మెలకువలు ఇక్కడ నేర్పిస్తాం. ఇక రెండవది, చదువులో మీకు ఉండాలి.
పూర్తి స్థాయిలో సహాయ సహకారాలు అందిస్తారు. ఇక మూడవది మీకు కావాల్సిన స్కాలర్షిప్. ఒక ప్రైవేట్ కాలేజీలలో వాళ్ళు ఏం చెప్తారంటే చేరే రోజు మీకు ఏమైనా చెప్పొచ్చేమో కానీ చేరిన తర్వాత డబ్బుల కోసం మిమ్మల్ని చాలా పీడించుకుంటారు. అలాంటి పీడింపులు ఇక్కడ ఉండవు. ఎస్పెషల్లీ మీకు వచ్చే స్కాలర్షిప్స్ మీకు సరిపోతుంది. మీరు తర్వాత ఇంటికి కూడా కొంత డబ్బుల్ని టేక్ హోమ్ తీసుకెళ్తారు. ఓకే, మిమ్మల్ని ఇక్కడ నుంచి డైరెక్ట్గా ఉద్యోగంలోకి పంపించే ప్రక్రియని మేము మా చేజేతులారా తీసుకుంటాం. ఇంతకంటే ఒక అమ్మాయికి ఏం కావాలి చెప్పండి? రాబోయే కాలం అంతా అమ్మాయి, ఇందులో డౌటే లేదు. ఇక్కడ ఉన్న సార్ వాళ్ళందరి పర్మిషన్తో ఏమనుకోకపోతే ఒకటి చెప్తున్నాను. ఎందుకంటే క్వాంటమ్ టెక్నాలజీ అనేది కనుక వచ్చేస్తోంది. మీరు క్వాంటమ్ టెక్నాలజీలో నాలెడ్జ్ అనేది సంపాదించుకుంటే మీకంటే అదృష్టవంతులు ఎవ్వరు లేరు. ఒక 20 ఏళ్ల కిందట ఏమీ చదువురాని అమ్మాయిలు కూడా కొంత ఇంగ్లీషు కొంత కంప్యూటర్ నేర్చుకొని లక్షలు సంపాదించిందే రాష్ట్రం మనది. ఓకే, సో ఇదే మాదిరి క్వాంటమ్ టెక్నాలజీలో మీరు తెలివితేటలు తెచ్చుకుంటే మీ అందరికీ కూడా ఉద్యోగాలు చాలా సులభంగా వస్తాయి. ఒకే ఒక చిన్న విషయం చెప్పి నేను ఆపేస్తాను. నా స్టూడెంట్ ఒక అమ్మాయి ఉంది, జ్యోతి అని. ఆ అమ్మాయికి ఏ విధంగానూ పెద్ద నాలెడ్జ్ లేదు, ఎక్కువగా చదువు రాదు. ఆ అమ్మాయికి నేను హౌ టు ఇంట్రడ్యూస్ అనేది నేర్పించాను. ఆమె కొంత ఇంటెలిజెన్స్ ఏంటంటే కంప్యూటర్ ఆపరేటింగ్లో ఉంది. ఒక 20 years బ్యాక్ నేను చెప్పడం. ఆమె ఇంటర్వ్యూకి ఆమె అడిగిన క్వశ్చన్ ఇంట్రడ్యూస్ యువర్ సెల్ఫ్ అంటే ఆమె ఫిక్స్డ్గా బై హార్ట్ చేసిన ఆన్సర్ని చెప్పింది. మై ఫాదర్ ఈజ్ a hard working farmer who has been rendering all his services to make me proficient in my job అని చెప్పింది. ఓకే, సో తర్వాత కొంత కంప్యూటర్ మీద అడిగిన క్వశ్చన్స్ ఆన్సర్ చెప్పింది. Now she is in Germany and she is withdrawing a salary of more than 10 lakhs per month. చిన్న మాట మీకు ఉద్యోగాన్ని తెప్పిస్తుంది. ఆ చిన్న మాట ఏది అని చెప్పగలిగినటువంటి నేర్పు మా దగ్గర ఉంది. ఓకే, సో ఇది ఒక కాలేజ్ కాదు, ఒక ఎమోషన్, ఒక భావం. ఈ కాలేజీలో లోపలికి అడుగుపెట్టగానే కలిగేది ఏంటి తెలుసా? ఎక్కడో రవీంద్రనాథ్ ఠాగూర్ తిరుగుతున్నాడు, ఇంకెక్కడో మహాత్మా గాంధీ కూర్చొని వెళ్ళాడు, ఇంకెక్కడో మనకి సర్వేపల్లి రాధాకృష్ణన్ కనిపిస్తుంటారు. ఎక్కడ చూసినా గొప్ప వ్యక్తుల అడుగుజాడలతో నిండి ఉన్న ప్రదేశం. మీ అడుగులతో కలిసి ముందుకు నడవాలని, వీటి కాలేజీని మీరు కూడా ప్రగతి పథంలోకి నడిపిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మిమ్మల్ని ఇక్కడ ఇంతవరకు తీసుకుని వచ్చి మాకు ఈ అవకాశం ఇచ్చిన మీ టీచర్లందరికీ పేరు పేరున నమస్కారాలు. ఈ కళాశాల వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ మలికి రాఘవరెడ్డి గారు మీకు ఉద్దేశించి కొద్దిసేపు మాట్లాడతారు. అందుకని ఇంకా వారు మాట్లాడతారు. అందరికీ నమస్కారం. ముఖ్యంగా మేడం గారు ఇందాక దాదాపు అన్ని విషయాలు చెప్పారు. అయితే మేడం గారు చెప్పిన విషయాలు ఏంటి, మనకి ల్యాబ్స్ ఉన్నాయి, ఫిజిక్స్ ల్యాబ్, కెమిస్ట్రీ ల్యాబ్, కంప్యూటర్ ల్యాబ్స్ ఉన్నారు. అవన్నీ ఫిజికల్గా విజిట్ చేస్తారు. ఫిజికల్గా వెళ్ళి విజిట్ చేస్తారు. అయితే చిన్న ప్రాబ్లం ఏముందంటే మేడం గారు మనకు 5 crores ఫండ్ వస్తుందని చెప్పారు. అయితే వర్కులు జరుగుతున్నాయి, మీరు చూస్తే ఇన్ని వర్కులు జరుగుతున్నాయి. డిజిటల్ బోర్డ్స్ ఇంకా ఫిట్ చేయలేదు, ఇంటరాక్టివ్ ప్యానల్స్ కూడా ఫిట్ చేయలేదు. మనం ఎప్పుడన్నా యూట్యూబ్లో చూస్తే బటన్ నొక్కితే అంతా క్లీన్ అవుతుంది, మళ్ళీ మనం సేవ్ చేసుకుంటూ పేజ్ వైజ్ కూడా మనం మళ్ళీ రాస్తాం. అలాంటి మన ప్యానల్స్ వచ్చాయి. కాకపోతే సీల్డ్ అనేది మన స్టోరేజ్ రూమ్లో ఉన్నాయి. ఇవన్నీ కూడా ఫిట్ చేయాలంటే దాదాపు వర్కులు అయిపోతే 2 months or 3 monthsలో మీరు వచ్చే నాటికి పెయింటింగ్ అయిపోయి మీరు చూస్తే అన్నీ ఉన్నాయన్నమాట. ఈవెన్ టైల్స్, మార్బుల్స్ అన్నీ వర్క్ నడుస్తుంది. మీరు చూస్తేనే సార్ వాళ్ళు మేడం వాళ్ళు ఏదో కాలేజ్ గురించి ఎక్కువ చెప్పారు, మాకు ఇక్కడ కనపడలేదని చూడొచ్చు. అయితే కంప్యూటర్ ల్యాబ్లో మాత్రం కంప్యూటర్స్ కొత్త పెట్టి, పాత కంప్యూటర్ ల్యాబ్లు ఇక్కడ ఉన్నాయి, పక్కన పెట్టి కొత్త కంప్యూటర్ ల్యాబ్స్ అక్కడ పెట్టి మన ఎమ్మెల్యే గారు ఓపెనింగ్ కూడా చేశారు. ఈ కంప్యూటర్స్ అయితే ఫిజికల్గా కనపడతాయి, అక్కడ మిగతా బోర్డ్స్ అన్నీ ఫిట్ చేయలేదు. కారణం ఏంటంటే ఇంకా మనకు పెయింటింగ్ వర్క్ కానీ జరగలేదు. మీరు వచ్చే నాటికి అవన్నీ మీకు కనపడతాయి. పోతే నా ముఖ్యంగా ఏంటంటే ఎన్సీసీ ఉంది కాలేజీలో. మీకు చాలామంది రోజుల్లో లేడీస్ కూడా ఆర్మీలో కానీ పోలీసులో కానీ అవకాశాలు బాగా తీసుకుంటున్నారు. ముఖ్యంగా ఇక్కడ ఎన్సీసీ ట్రైనింగ్ చేయడం వల్ల మీకు అది బాగా లైఫ్లో ఉపయోగపడుతుంది ఆ యాప్స్. అయితే ముందు ఇక్కడ లేడీస్ అనేది ఈ కాలేజ్ ఓల్డ్ స్టూడెంట్స్ అని కానీ సార్ కానీ ఆ పక్క రమణ సార్ కానీ ఈ సార్ కానీ మేమంతా కూడా ఈ కాలేజీలో ఇంటర్ అంటే డిగ్రీ చదువుకున్న వాళ్ళం. ఆ రోజు మేము ఎన్సీసీ చేసేటప్పుడు ఓన్లీ జెంట్స్కి ఉండేది అనమాట ఎన్సీసీ. అయితే రీసెంట్గా
అమ్మాయిలకి ఏంటి సపరేట్ కొన్ని కాలేజీలో ఇప్పుడు మీకు కూడా కొంత పర్సంటేజ్ ఖచ్చితంగా ప్రతి కాలేజీలో ఎన్సీసీలో అమ్మాయిలు కూడా అనేది తీసుకుంటున్నారు. అంటే రూల్ అనమాట. మీకు కూడా అవకాశం ఉంటుంది. అయితే ఫిజికల్గా ఈరోజు మీకు ఎన్సీసీ అమ్మాయిలతోనే స్వాగతం చెప్పించాలని అనుకున్నాం. చిన్న అంతరాయం ఏంటంటే మిడ్స్ కాలేజీలో ఈరోజు ఎన్సీసీ ప్రోగ్రామ్ ఉండడం వల్ల మన ఎన్సీసీ మనకు కేర్ టేకర్ కానీ అలాగే అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ అంత యూనిఫామ్లో అటు మిడ్స్ కాలేజీకి వెళ్ళిపోయారు. అక్కడ ఒక ప్రోగ్రామ్ జరుగుతుంది అనమాట ఎన్సీసీ వాళ్ళకి. దానివల్ల మీరు చూడలేదు. లేకపోతే మీరు ఫిజికల్గానే మీరు చూస్తూనే ఎన్సీసీ వాళ్ళని చూస్తూనే మీరేమో ఎమోషనల్ అయిపోయి నేను ఎప్పుడు అలా యూనిఫామ్ వేసుకోవాలి, నేను ఎప్పుడు అలా ఉండాలి అని చెప్పి మీ అంతా మీద నేను చెక్కబట్టలేకుండా రెడీ అయిపోయాను. అలానే ఎన్ఎస్ఎస్ ఉంది, నేషనల్ సర్వీస్ స్కీమ్. మేబీ మన కాలేజీలో ఉందనుకుంటాను. ఆ ఎన్ఎస్ఎస్ ఆ క్యాంపులు కానీ సర్టిఫికెట్స్ కానీ మీకు పనికొస్తుంటాయి. మీరు క్యాంపులకి వెళ్ళింటారు. మేబీ క్యాంపులు ఈ మధ్య వచ్చుంటే మీకు వాటి వల్ల ఉపయోగపడుతుంది. రెండవది మనకు మంచి గ్రౌండ్స్ ఉన్నాయి పక్కన. ఆ గేట్ లాక్ ఓపెన్ చేస్తే పక్కనంతా పెద్ద పెద్ద గ్రౌండ్స్ ఉన్నాయి. మీకు ఆ గ్రౌండ్స్లో స్పోర్ట్స్ అనేటివి ప్రాక్టీస్ ఇస్తాం. అయితే మీ ఇంట్రెస్ట్ బట్టి ఆ స్పోర్ట్స్ అవర్ అని ఉంటుంది. ఆ అవర్లో కానీ ఈవినింగ్ టైం కానీ మీకు ఇంట్రెస్ట్ ఉన్న స్పోర్ట్స్ని మీరు ఆడుకోవడానికి ఫెసిలిటీస్ వీటన్నింటికీ మనకి సపోర్ట్గా అమ్మా. ఇందాక మనం ఏం చెప్పాము, యూనిఫామ్స్, బ్యాగ్స్, స్పోర్ట్స్ ఇవన్నీ చెప్పుకున్నాం. మన కాలేజీలో మేడం గారు చెప్పినట్టు చాలా పాత కాలేజ్ 1916లో అప్పుడు అన్ని బెసెంట్ గారు హోమ్ రూల్ మూవ్మెంట్లో భాగంగా ఇక్కడ విజిట్ చేసి ఈ కాలేజీని అప్పుడు కట్టిందన్నమాట. ఇది ఇక్కడ కాలేజీ కట్టడం వల్ల మీరు కూర్చుంటే ఎన్విరాన్మెంట్ ఏదో ఒక పాత బంగ్లా లేకపోయినట్టు ఉంటుంది అనమాట. అలా అప్పటి నుంచి ఇక్కడ చదువుకున్న వాళ్ళు చాలామంది, ఇప్పుడు కోట్ల విజయభాస్కర్ రెడ్డి ఎక్స్ సీఎం కావచ్చు, ఇలాంటి వాళ్ళంతా చాలా పెద్ద పెద్ద వ్యక్తులు ఇక్కడ కాలేజీలు లేకపోవడం వల్ల ఈ కాలేజీలోనే చదువుకొని అంత ఉన్నత స్థాయికి ఎదిగారన్నమాట. అయితే వీళ్ళు ఒక యూనియన్ పెట్టారు, మా అసోసియేషన్, పాత స్టూడెంట్ల అసోసియేషన్. ఇప్పుడు మీరంతా బయట వెళ్ళిపోతే ఓల్డ్ స్టూడెంట్స్ ఒక యూనియన్ అయ్యి కాలేజ్ కోసం మనం ఏం చేద్దామని చెప్పి ఒక ప్లాట్ఫామ్ ఉందన్నమాట. అది రేపు మీట్ అవుతుంది మదనపల్లిలోనే. ఈ బీటీ కాలేజ్ చదువుకున్న కొంతమంది మేధావులు అంతా మీట్ అవుతున్నారు. పెద్దగా డిన్నర్లు కూడా చేసుకుంటారనమాట. అయితే అక్కడికి మేము ఒక ప్రపోజల్ పెడుతున్నాం. ఈసారి మీ కాలేజీకి ఏం కావాలి అని మమ్మల్ని అడుగుతున్నారు. మీ కాలేజీకి పిల్లలకు చదువుకోవడానికి ఏం కావాలో చెప్పండి, మేము ఇస్తామని చెప్పి చాలాసార్లు అడుగుతున్నారు. అయితే పిల్లలకి నిజంగా ఉపయోగపడేటువంటి చెప్పి కొన్ని ఐడెంటిఫై చేశాం. ఎవ్రీ ఇయర్ ఫస్ట్ ఇయర్స్కి యూనిఫామ్ అండ్ బ్యాగ్ ఖచ్చితంగా ఇస్తారు. ఇది కంటిన్యూ ప్రాసెస్ చేయండి అని చెప్పి ఆల్రెడీ మేము లెటర్ ఇచ్చేసాం మా యూనియన్కి. రేపు మీట్ అయినప్పుడు అక్కడ డిస్కషన్ చేస్తారు. రెండవది తప్పకుండా ఇస్తారమ్మా, మీకేం డౌట్ ఏమొద్దు, వాళ్ళే మా ఇంటబడి అడుగుతున్నారు. ఇకపోతే స్పోర్ట్స్ మెటీరియల్స్ రిక్వైర్మెంట్ ఏమైతే ఉన్నాయో ఈవెన్ క్రికెట్ కిట్లు కానించి మేము ఒక లిస్టు ఎన్క్లోజ్ చేసాం. మూడవది మనకి ఈ కాలేజీలో ఇక్కడ రవీంద్రనాథ్ ఠాగూర్ బెంగాలీ భాష నుంచి జనగణ మనం ట్రాన్స్లేట్ చేశారని మీకు అందరికీ తెలిసిండొచ్చు, తెలియకపోయిండొచ్చు. ఇదే కాలేజీలో కూర్చొని ఇప్పుడు మనం పాడుతున్న జనగణమని ఆ స్లోగన్లో ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేశారు. ఇక్కడ మనకి పక్కన మీరు చూస్తారు, అది కూడా వర్క్ నడుస్తుంది. ఆ చిన్న రూమ్ కోసము 40 లక్షలు గ్రాంట్ వచ్చిందమ్మా. ఖర్చు పెడుతున్నది చిన్న రూమ్, ఇంత 20 అడుగులు 20 అడుగులు ఉంటుంది. అంత అందంగా తీర్చిదిద్దుతున్నారు. మీరు చూస్తారనమాట. నెక్స్ట్ మేము చూపిస్తాం. అక్కడ ఒక స్టాచ్యూ కావాలి, ఇది రవీంద్రనాథ్ ఠాగూర్ స్టాచ్యూ. గవర్నమెంట్ నుంచి పర్మిషన్ లేదు. అది కూడా ఓల్డ్ స్టూడెంట్స్ అసోసియేషన్ నుంచి రేపు ఇవ్వబోతున్నారు. ఎస్టిమేషన్ అడిగినారు, 2 రోజుల నుంచి అడుగుతున్నారు. ఎస్టిమేషన్ ఎంత పోతుందంటే అప్రాక్సిమేట్లీ 4 లక్షలు చేస్తుంది ఆ చిన్న విగ్రహం. ఇంత 3 అడుగుల హైట్ ఉన్న పాలరాతి విగ్రహం అది ఒకటి. ఇంకా స్పోర్ట్స్కి సంబంధించి మనకి యూనిఫామ్ కూడా వాళ్ళకి ప్రపోజల్ పెట్టారు. స్పోర్ట్స్ మెటీరియల్, యూనిఫామ్, బుక్స్ అండ్ బ్యాగ్స్, యూనిఫామ్స్ అండ్ ఈ స్టాచ్యూ. అయితే ఇవి ప్రస్తుతానికి అడుగుతున్నాం. ఇంకేదన్నా అవసరం ఉంటే మేము అడుగుతాం, అప్పుడు చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ పేద విద్యార్థులు ఉంటారు, బాగా చదువుకుంటుంటారు, వీళ్ళు కొంత అంటే మా దృష్టికి రావాలి, మీరు నిజంగా బాగా చదువుకుంటున్నారని మాకు ఐడెంటిఫై కావాలి. అంతేగాని మేము మా దగ్గరికి వచ్చేసి సార్ మేము పూర్ సార్ ఫీజు కట్టలేమని కొంతమంది ఊరిగా కూడా చెప్తుంటారు అనమాట. అలా ఐడెంటిఫై చేస్తారు కన్సర్న్ లెక్చరర్. వాళ్ళకు కూడా మనకు అక్కడి నుంచే ఆర్థిక సహాయం చేస్తారు అనమాట. ఇంతకుముందు మాకు మేబీ ఇంటర్నేషనల్లో ఒక అబ్బాయి ఆడాడు, మౌనిష్ అనే అబ్బాయి ఇంటర్నేషనల్ పోయి ఆడాడు త్రోబాల్లో. అతనికి 1,30,000 డొనేట్ చేశారు వాళ్ళు, పోయి రావడానికి ఫ్లైట్ ఖర్చులు కానీ ఇంకొకటి. అంటే ఎంత స్ట్రాంగ్ ఉందో మీరు అర్థం చేసుకోండి. ఇక్కడ చదువుకున్న ఓల్డ్ స్టూడెంట్స్ అంతా మంచి రిచ్ పర్సన్స్, మంచి పొజిషన్కి వెళ్ళారు. ఆ కాలేజీలో చదువుకున్న స్టూడెంట్స్ చదువుతున్న వాళ్ళకి మేము ఏ విధంగా హెల్ప్ చేయగలమో మా నుంచి మీరు హెల్ప్ తీసుకోండి.
తీసుకోండి అని చెప్పి వాళ్ళ నుంచే మనకు రిక్వెస్ట్ ఉంది. కాబట్టి మీరు ఏ విధంగా అయినా బాగా చదువుకుంటాము అని అంటే మేము వాళ్ళతో కన్సల్ట్ అయ్యి మీకు ఏ విధంగా అయినా కూడా హెల్ప్ చేస్తామంట. ఆర్థికంగా కానీ ఇంకా పుస్తకాలు కానీ అదర్స్ ఏదైనా అవసరం అని అనుకుంటే నిన్న మేము అనుకున్నాం మీరంతా మంచి గవర్నమెంట్ ఉద్యోగాలు ఇళ్ళకి మేడం మనం అంతా గవర్నమెంట్ ఉద్యోగస్తులు మీ కాలేజ్ కానీ మేము కానీ చెప్పారు కదా, అలా ముందుగానే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవ్వడానికి కూడా ఒక కోచింగ్ లెవెల్లో రోజు 3 hours అది మీ ఇంట్రెస్ట్ మా డిపెండ్స్ ఆన్ మీ ఇంట్రెస్ట్. మీకు ఇంట్రెస్ట్ ఉంటే దానికి కూడా మేము మన డిస్కషన్ ఏంటంటే మనం చెప్పే సబ్జెక్టు చెప్పి మేమంతా కోచింగ్ తీసుకొని వచ్చిన వాళ్ళం కాబట్టి మీకు హ్యాపీగా కోచింగ్లు ఇవ్వగలం. ఒకవేళ అవసరం అయితే మనకు ఫ్రీగా కోచింగ్ ఇచ్చేటోళ్ళు ఉంటారు, వాళ్ళు కాదనుకొని మంచి ఎక్స్పర్ట్ కావాలంటే పేమెంట్ తీసుకొని, పేమెంట్ ఎలా తీసుకోవడం కాలేజ్ నుంచి కాకుండా ఓల్డ్ స్టూడెంట్స్ అసోసియేషన్ నుంచి మేము ఇలా కాంపిటేటివ్ ఇది పెట్టాం, మీరు కొంతమంది ఫ్యాకల్టీ బయట నుంచి వస్తున్నారు మాకు ఇంత అమౌంట్ వాళ్ళకి పే చేయాలంటే వచ్చి వాళ్ళే పే చేసేస్తారు అనమాట వాళ్ళకి. ఇది కూడా ఒక ప్లాన్ ఉంది. అయితే దీన్ని మాత్రం మీరు ఉపయోగించుకుంటే మంచిది. ప్రతిసారి చెప్తున్నా, నేను లాస్ట్ టైం కూడా చెప్పినా ఇక్కడ స్టూడెంట్స్ ఎవరు ముందుకు రాలా, వాస్తవమే మాట్లాడుతున్నామా. మేము మీకు అబద్ధం చెప్పి కాలేజీలో చేయాలని చెప్పము, ప్రైవేట్ వాళ్ళ మాత్రం ఆ పాయింట్ అయితే మీరు గుర్తుంచుకోండి. మేము ఎన్ని మాటలు చెప్పినా వాస్తవాలే చెప్తాం మీకు. ఈరోజు మీరు ల్యాబ్స్ ఉన్నాయని చెప్పడం, ఫిజిక్స్ ల్యాబ్ మీరు పోతారు, మొత్తం వర్క్లు నడుస్తుంటాయి, మీరే చూస్తారు. అక్కడికి ఇంకా మొత్తం సెటరేట్ అయిపోతే నీట్గా కనపడుతుంది మీకు బోర్డ్స్ అన్ని